నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలను విలభిస్తాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వస్తులాభము, ధనయోగం ఉంది. నూతన వాహనయోగం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు విదేశాలలో ఉద్యోగం మారాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం అనేది లభిస్తుంది. మారడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు అదనపు రాబడి అనేది కనిపిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మరి మీకు సహకరిస్తారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక ఈరోజు ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.